ఫ్రెండ్స్, షిరిడి టూర్లో భాగంగా లాస్ట్ ప్లేస్ అయిన ఎల్లోరా కేవ్స్కి ఆన్ ది వేలో ఉన్నాము. ఔరంగాబాద్ నుంచి ఒక 30 కిలోమీటర్స్ దూరంలో ఎల్లోరా కేవ్స్ ఉన్నాయి. క్లోజింగ్ టైం 6 అన్నారు. 6 కల్లా రీచ్ అవుతాం లేదో డౌట్ ఉండేది, కానీ 5 కల్లా రీచ్ అయ్యాము సక్సెస్ఫుల్గా. అండ్ చూస్తున్నారు కదా ఎల్లోరా కేవ్స్కి బయట. సో ఎల్లోరా కేవ్స్ పర్సనల్గా నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఈ గుహల్ని చూస్తుంటే అలా ఉండిపోవచ్చు అనమాట, అంత ఉంటాయన్నమాట. అప్పట్లో అంత బాగా కట్టారు. అండ్ ఇక్కడ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది, చూస్తున్నారు కదా. గార్డెన్ కానీ అండ్ ఇక్కడ దారి కానీ ఎక్కడ కూడా గలీజ్గా అయితే ఏం లేదు. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో నేను వచ్చేసి అసలు ఎల్లోరా కేవ్స్ ఎప్పుడు ఏ టైంలో కట్టారు, ఎలా కట్టారు, ఎందుకు ఎల్లోరా కేవ్స్లోని కేవ్ 16కి అంత ఇంపార్టెన్స్ ఉంది అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే. ఇప్పుడు చూస్తున్నారు కదా, ప్రజెంట్ వచ్చేసి ఎల్లోరా కేవ్ 16 ఇది. సో ఈ గుడికి ఒక ప్రత్యేకత ఉందన్నమాట. వరల్డ్ వైడ్ మొత్తంగా ఒక ఫేమస్ గుడి అనమాట ఇది. సో వరల్డ్లోనే ఎక్కడ లేని సింగిల్ స్పెషాలిటీ ఉన్న ఒక గుడి అనమాట. ఆ స్పెషాలిటీ ఏంది, ఎందుకు అంత స్పెషాలిటీ వచ్చింది, సో ఈ గుడి ఎందుకు ఆ విధంగా కట్టారు అనేసి మొత్తం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని కూడా ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఎవరికైనా సరే ఈ వీడియో నచ్చింది అనిపిస్తే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ లైక్ చేస్తే చాలామందికి రీచ్ అవుతుంది అనమాట. ప్రస్తుతానికి ఇప్పుడు కట్టడాలు చూడండి ఎంత బాగున్నాయో. ఇప్పుడు ప్రజెంట్ కట్టాలంటే ఎంతో కష్టపడతారు. అండ్ రీసెంట్గా ఉన్న కొన్ని కట్టడాలను కూడా చూశాను అనమాట నేను. సో ఇప్పుడు అప్పట్లో కట్టిన ఎల్లోరా గుహలో ఉన్న కట్టడాలకి అంటే చూడండి, ఇక్కడ బొమ్మలు కానీ రాతిని చెక్కిన బొమ్మలు అవన్నీ కంపేర్ చేస్తే కూడా అప్పుడు ద బెస్ట్ అండి. సో ఇప్పుడు మామూలు ఉంది, కానీ అప్పట్లో ఎటువంటి మిషనరీ లేకుండా కట్టడం అనేది చాలా గొప్ప ఆర్ట్. ఈ వీడియోలో ఇంతకుముందు చెప్పినట్టుగానే కేవ్ 16కి వచ్చేసి చాలా ఇంపార్టెన్స్ ఉందనేసి చెప్పాను కదా. ఎందుకు ఆ ఇంపార్టెన్స్ అనేది చెప్తాను. జనరల్గా ఏదైనా ఒక బిల్డింగ్ మనం కట్టాలి అంటే కింది నుంచి పైకి వెళ్తాం అన్నమాట, పునాదులు దోగి పైకి వెళ్తాము. కానీ ఇక్కడ ఎల్లోరా గుహలోని కేవ్ 16 కైలాసనాథ్ గుడి వచ్చేసి పైనుంచి కిందికి కట్టడం జరిగింది అనమాట. ఎందుకు కట్టారో ఆ రీజన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మీరు ప్రజెంట్ చూస్తున్నారు కదా, సో గుడి లోపల ఉన్న శిల్పాలన్నమాట ఇవన్నీ. సో అప్పుడు ఎంత బాగా కట్టారో చూడండి, నీట్గా, అసలు ఎంత నీట్గా ఫినిషింగ్ ఇచ్చారో చూస్తే మాత్రం షాక్ అవ్వాల్సింది, అంత బాగుంది. అండ్ ఈ వీడియోలో వచ్చేసి ఫస్ట్ హిస్టరీ చూద్దాం, ఎల్లోరా గుహల గురించి హిస్టరీ చూద్దాం, తర్వాత కైలాసం గుడి గురించి చెప్తాను అనమాట. సో ఫస్ట్ హిస్టరీ విషయానికి వస్తే, ఈ గుహలు పురావస్తు శాఖ ప్రకారం 600వ సెంచరీ అంటే 600 నుంచి 1000 సెంచరీ మధ్యలో కట్టారని చెప్తున్నారు. సో ఈ గుహలో రాష్ట్రకూతుల డైనాసిటీ కాలంలో కట్టారని చెప్తున్నారు అనమాట. సో నెక్స్ట్ ప్రజెంట్ విషయానికి వస్తే, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం ఎల్లోరా గుహలో అయితే దాదాపుగా 100కు పైగా గుహలు అయితే ఉన్నాయి. కానీ దాంట్లో ప్రభుత్వం ఓన్లీ 34 గుహలకు మాత్రమే పర్మిషన్ ఇస్తున్నారు చూడనీకే. సో ఆ 34 గుహలు ఏమేమి కూడా చెప్తాను ఇప్పుడు. సో టోటల్గా దీంట్లో మొత్తం 34 నేను చెప్పాను కదా. అండ్ ఈ 34 ఈ విషయంకి వెళ్ళే ముందర ఇంకో విషయం చెప్తాను. ఈ ఎల్లోరా గుహలు అండ్ నెక్స్ట్ అజంతా కేవ్స్ ఉన్నాయి కదా, సో వాటికి వచ్చేసి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు కూడా వచ్చిందనమాట. 1983లో వచ్చినమాట అజంతా ఎల్లోరా గుహలకు వచ్చేసి. సో అదేంటంటే, సో ప్రపంచ ప్రసిద్ధిగా కాంచిన ప్లేసెస్లో ఒకటిగా గుర్తిస్తారు. దానికి సంబంధించి మెయింటెనెన్స్ సంబంధించి కూడా చిన్న చిన్న ఫండ్స్ కూడా వస్తాయన్నమాట. అది యునెస్కో గుర్తింపు వచ్చిందనేసి. అండ్ గుహల విషయానికి వస్తే టోటల్గా దీంట్లో 34 గుహలు ప్రజెంట్ పర్మిషన్ ఉందన్నమాట చూడనికే. దాంట్లో మొత్తం 3 రకాల గుహలు 3 రకాలుగా డివైడ్ చేశారు. సో ఫస్ట్ వచ్చేసి దీంట్లో 1 to 12, 1 నుంచి 12 వచ్చేసి బుద్ధిస్ట్ కేవ్స్ అనమాట. బుద్ధులకు సంబంధించిన గుహలు ఉంటాయి 12 గుహలు. ఆ తర్వాత 17 గుహలు వచ్చేసి హిందువులకు సంబంధించి గుహలు ఉంటాయన్నమాట, 13 నుంచి 29 వరకు. ఆ తర్వాత మిగిలిన 5 గుహలు వచ్చేసి 30 నుంచి 34, 30 నుంచి 34 వచ్చేసి జైనులకు సంబంధించిన గుహలు అనమాట. సో ఇవి డివైడ్ ఏంటి అనమాట. ఈ మొత్తం 34 గుహలలో కైలాసం గుడి అయిన కేవ్ నెంబర్ 16 ఫ్రెండ్స్. సో ఇది మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, గుడి లోపలికి వెళ్తున్నాం. వచ్చేసి శివలింగం చూస్తున్నారు కదా. సో ఈ గుడి వరల్డ్ ఫేమస్. ఎందుకు ఫేమస్ అంటే, ఈ గుడి మొత్తం ఒకే ఒక పెద్ద రాతితో చెక్కారనేసి చెప్తారనమాట. ఇలా ఒక రాతితో చెక్కిన పెద్ద గుడి ప్రపంచంలో ఇది ఒకటే ఉందన్నమాట. అతి పెద్ద గుడి అనమాట, ఒక రాతితో చెక్కినది. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నారు కదా. సో ఇప్పుడు పైకి అయితే వెళ్తున్నాను. సో పైనుంచి చూస్తే కూడా గుడి షేప్ వచ్చేసి రథం షేప్ ఉంటుంది ఫ్రెండ్స్, అబ్జర్వ్ చేయండి. అండ్ రథము ఎలా ఉంటుందో సేమ్ అదే షేప్లో అయితే చేస్తుంటారు. సో పైనుంచి చూడండి చూపిస్తున్నా కదా. అండ్ కింద డెప్త్ చూస్తే కూడా ఎంత డెప్త్ ఉంటుందంటే, అసలు ఆ కాలంలో ఎలా కట్టారనేసే ఆలోచిస్తేనే అసలు మైండ్కి అంతు చిక్కదు, అంత బాగుంటుంది. ఇప్పుడు గుడి విషయానికి వస్తే, ఎందుకు గుడిని కింది నుంచి కాకుండా పైనుంచి మొదలు పెట్టారనేసి చెప్తాను. ఇప్పుడు గుడి నిర్మించక ముందు ఆ ప్రాంతాన్ని ఒక రాజు పరిపాలించేవారు అనమాట. సో ఆ రాజు పేరు ఏందో నాకు కూడా తెలియదు, గూగుల్ కూడా సెర్చ్ చేసి దొరకలేదు.
అండ్ ఆ టైంలో ఆ రాజుకి సివియర్ హెల్త్ ఇష్యూ వచ్చిందన్నమాట. తీవ్రంగా అనారోగ్యానికి గురి అయ్యాడు. సో అందుకనేసి తన ఆరోగ్యం పడాలనే ఉద్దేశంతో ఆ రాజుగారి యొక్క భార్య శివునికి మొక్కుకుంటుందన్నమాట. తన భర్తకు ఆరోగ్యం బాగా అయితే గుడి కట్టిస్తానేసి మొక్కుకుందనమాట. సో అంతా బాగుంది. కొన్ని రోజులకి రాజుగారి ఆరోగ్యం బాగైందనమాట. తర్వాత రాణిగారు రాజుగారి దగ్గరికి వచ్చేసి ఇలా చెప్పారనమాట, ఏమండి మీ ఆరోగ్యం బాగా అయితే నేను శివాలయం కట్టిస్తానని చెప్పేసి శివునికి మొక్కుకున్నాను అని చెప్పారనమాట. తప్పేదేముంది అనేసి ఇంకా రాజుగారు కూడా గుడి కట్టడం మొదలుపెట్టారు. సరే ఇంతవరకు బాగుంది. గుడి కట్టించేది మరి కింది నుంచి కట్టియకుండా పైనుంచి ఎందుకు కట్టించారని అంటారు కదా. ఇక్కడ రాణిగారు మొక్కుకునే ముందర ఇంకో మొక్కు కూడా మొక్కారనమాట. ఏంటంటే ఉపవాసం ఉంటామనేసి. అదే ఎలాగా గుడి గోపురం చూసేంత వరకు ఉపవాసం ఉంటామనేసి మొక్కుకున్నారనమాట. ఈ విధంగా గుడి గోపురం చూడాలి అంటే కింది నుంచి కడితే ఇంకా గుడి కంప్లీట్ అయ్యేసరికి అందరు చనిపోతారు, కుదరదనేసి. సో మొదట పైన గోపురం కట్టిన తర్వాత కిందికి గుడిని కడతామనేసి అక్కడ పండితులు సలహా ఇచ్చారనమాట. ఆ విధంగా ఈ గుడిని పైనుంచి మొదలుపెట్టారు, కింది నుంచి కాకుండా అనేసి కథలు చెప్తారు. అండ్ ఇంకా కొన్ని కథలు వచ్చేసి ఏలియన్స్ కూడా వచ్చి హెల్ప్ చేసే, ఏలియన్స్ కూడా కట్టాయనేసి చెప్పడం చెప్తారనమాట. సో అప్పుడు ఏలియన్స్ టెక్నాలజీ యూస్ చేసి ఈ గుడిని కట్టారనేసి. సో ఎందుకు ఆ మాట అంటున్నారంటే ఆ కాలంలో ఇంత టెక్నాలజీతో కట్టాలి అంటే ఇంత టెక్నిక్తో కానీ ఇంత ఆర్కిటెక్చర్ యూస్ చేసి కట్టాలంటే అసలు అసాధ్యం అనేసి ఈ విధంగా కథలు చెప్తారనమాట. అండ్ చూస్తున్నారు గుడి ఇంత పైనుంచి కిందికి దోగి కట్టాలనేసి. ఇది మొత్తం సింగిల్ స్టోన్ అనమాట. అండ్ ఇక్కడ నుంచి చూస్తుంటే రథంలా కనిపిస్తుంది, మీరు అబ్జర్వ్ చేయండి. సో మీకు ఇది రథం షేప్లో వచ్చేటట్టు కట్టారు. అండ్ డెప్త్ కూడా చూడండి ఎంత లోతుగా ఉందో, కింద మనుషులు కూడా ఎంత చిన్నగా కనబడుతున్నారు అనేసి. చూడండి మొత్తం ఆర్కిటెక్చర్ కానీ చాలా ఒక ఇంజనీరింగ్ మోడల్ అని చెప్పొచ్చు అనమాట. అప్పటి కాలంలో ఈ విధంగా కట్టడం అనేది. అండ్ ఇప్పటికి కూడా చెక్కు చెదరలేదు. అండ్ ఇక్కడ నుంచి కనుక పొరపాటున జారి పడితే మాత్రం గల్లంతే అవుతుంది. మన మంజుబుల్ బాయ్ సినిమా లాగా అయితే బతకడం అయితే ఛాన్స్ ఉండదు. సుభాష్ లాగా కంపల్సరీ అయితే ఇంకా ఫసకే అయిపోతారు. సో జాగ్రత్తగా ఎవరైనా సరే వెళ్తే చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా వెళ్ళండి పైకి వెళ్ళేటప్పుడు. ఎందుకంటే మనకు అక్కడ నడిచేటప్పుడు కానీ దిగేటప్పుడు ఎటువంటి కన్వీనియంట్ అయితే ఉండదు. ఉండేదే చాలా టైం తక్కువ. బాగా చూద్దాం అనుకుంటే మధ్యలో వర్షం పడేసి మొత్తం డిస్టర్బ్ చేసింది. దాదాపు ఒక 20 మినిట్స్ దాకా అయితే వర్షం పడింది. బట్ ఏమంటే ఆ వర్షం కూడా మా మంచిగా అనుకోవాలి. ఆ వర్షం పడేటప్పుడు కూడా గుడి అందాలని బాగా చూడొచ్చు అనిపించింది నాకైతే. అది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది నాకైతే. అండ్ చూడండి మొత్తం చాలా చూడని కూడా కళ్ళకి చాలా బాగుంటుంది వర్షం పడేటప్పుడు కానీ. అండ్ అక్కడ మనకి షెల్టర్ కూడా ఏమి ఉండదు. అండ్ ఇప్పుడు వర్షం పడినప్పుడు ఇంకా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే మన స్కిడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చాలా ఆచితూచి వేయాలి. అండ్ వెళ్ళే దారిలో కూడా ఒక వాటర్ ఫాల్ అయితే ఫామ్ అయింది. నేను మా తమ్ముడు అనిల్ తడుచుకుంటే పోవడం జరిగింది అనమాట. అండ్ వర్షం రాను చాలా పెరిగిపోయింది. ఒక 20 మినిట్స్ తగ్గిన తర్వాత నెక్స్ట్ దీపావళి కింద ఉన్నారు, మేము పైకి వెళ్ళిపోయాం అనమాట. సో ఇప్పుడు దీపావళి కూడా బయటకు వచ్చేస్తున్నారు, చూస్తున్నారు కదా. దీపు, అత్తయ్య అండ్ మామయ్య పిల్లలు అందరూ బయటకు వచ్చేస్తున్నారు. ఇక్కడ నుంచి మేము మళ్ళీ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాలి, కానీ డైరెక్ట్గా రూమ్స్కి అయితే ఏం లేదు. షిరిడీకి అయితే బ్యాక్ వెళ్ళాము. ఎందుకంటే మేము బుక్ చేసుకున్న టికెట్స్ 3 months బ్యాక్ బుక్ చేసుకున్న రిటర్న్ టికెట్స్ అనేది బుక్ అవ్వలేదు. అందుకని అప్పటికప్పుడు తత్కాల్ బుక్ చేసుకున్నాము. సో అది కూడా వచ్చేసి నాగర్సోల్ నుంచి ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి 3 hours దగ్గర పడుతుందని చెప్పాము డ్రైవరు. సో మేము ఇప్పుడు 6:30 టైము, 9:20కి ట్రైన్ అయితే ఉంది. అండ్ మేము అక్కడికి వెళ్ళేసి బస్ డ్రైవర్ వెహికల్ డ్రైవర్ని కాంటాక్ట్ అయ్యి వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి లాస్ట్లో అందరం ఫొటోస్ దిగాలని ట్రై చేసి చూస్తున్నాం అనమాట, ఫ్యామిలీతో పాటు చిన్న గుర్తులాగా అనమాట. నెక్స్ట్ ఫ్యూచర్లో పిల్లలు పెద్ద అయిన తర్వాత వాళ్ళకి ఒక మెమరీ లాగా ఉంటుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ ఫైనల్గా బయటికి అయితే వచ్చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ డ్రైవర్ని పిలిపించుకొని స్టార్ట్ అయ్యాము. అక్కడ ట్విస్ట్ ఏంటంటే మేము ఇక్కడ వెళ్ళేటప్పుడు దారిలో టైం వచ్చేసి 9:20 చూపించింది ట్రైన్ వచ్చేసి స్టేషన్లో. సరే అనుకో మేము వెళ్ళాలని ప్రిపేర్ అవుతున్నాము. అది జస్ట్ 3 minutes ఎర్లీగా వచ్చేసింది అనమాట. మేము చాలా షాక్ అయినాం. ఆ లగేజ్ మొత్తం తీసుకొని చాలా హడావిడిగా అయితే వెళ్ళడం జరిగింది. అండ్ ఫైనల్గా ఎట్వట్ట మా కంపార్ట్మెంట్లోకి వెళ్ళేసి ట్రైన్ అయితే ఎక్కేసాం అనమాట. అది జరిగింది ఆ రోజు నైట్. వీడియో స్టార్టింగ్లో చెప్పడం అయితే మర్చిపోయాను. అక్కడ ఎల్లోరా కేవ్స్ బయట అయితే నల్లమూతి కోతులు అయితే చాలా ఉన్నాయన్నమాట. చాలా జాగ్రత్తగా వెళ్ళండి. కోర్స్ అవి ఫ్రెండ్లీగా ఉన్నాయి, ఏం ప్రాబ్లం అయితే క్రియేట్ చేయలేదు, కానీ జాగ్రత్త ఉండండి. అండ్ ట్రైన్లో చూస్తున్నారు పిల్లలు ఆడుకుంటున్నారు, ఇంకా టైం పాస్ చేసుకుంటున్నారు, కాసేపు ఇబ్బంది పెట్టారు. అలా 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 మేము మొత్తం ఆ రోజు నైట్ వచ్చేసి 9:20 స్టార్ట్ అయింది బండి, ఎర్లీగా వచ్చింది చెప్పాను కదా. సో నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఇంకా అప్రాక్సిమేట్లీ మాకు షెడ్యూల్ ప్రకారం అయితే 9:10కి చూపిస్తుంది అనమాట. ఎంతకు రీచ్ అవుతుందో చెక్ చేయాలి. సో అక్కడికి వెళ్ళేందరూ కూడా నమ్మకం లేదు కదా ఎంతకు వెళ్తున్నాం అనేసి, ఎందుకంటే మన ఇండియన్ రైల్వేస్ కాబట్టి కొంచెం గంట అటు ఇటు అవుతుంది. సో దర్శన్ గారు అల్లరి చూడండి ఎటు చేస్తున్నాడు, వాడిని చూసి పాప కూడా అల్లరి చేస్తుంది.
సో కాసేపు ఇట్లా డిస్టర్బ్ చేయకుండా అల్లరి చేస్తే బాగానే ఉంటుంది, కానీ వన్స్ ఒకసారి ఫుడ్ సరిగ్గా తినరు. సో జర్నీ టైంలో పిల్లల్ని తీసుకొని వెళ్ళాలంటే మాత్రం చాలా ఇబ్బంది అనమాట. చాలా స్ట్రగుల్ అయితే అయ్యాము, బట్ తప్పదు కదా, మా దీపు కోరిక కాబట్టి పెళ్ళైన కొత్త నుంచి అనుకున్నాం కాబట్టి ఇప్పుడు ఫైనల్గా దొరికింది. అప్పుడు కరోనా వచ్చి ఇబ్బంది, కరోనా వల్ల కుదరలేదు పోనీక. అండ్ ఫైనల్ ఎటో ప్లాన్ చేసుకొని ఎలక్షన్స్ అయిన రిజల్ట్స్ వచ్చిన తర్వాత వెళ్ళాము. నేను చూస్తున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మేము వచ్చేసి దాదాపుగా 10:20కి ఏమో దిగాము అనుకుంటా. అక్కడ కూడా డిలే అయింది ట్రైన్. సో మొత్తం లగేజ్ తీసుకొని బయటికి వెళ్తున్నాము. అండ్ టూర్ పరంగా అయితే ఇది ఫ్రెండ్స్. సో చాలా బాగా చేస్తాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. పనిచేస్తున్నారు.